జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్ను అదరడానికి కూడా అర్థం ఉంది. మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటుందంటున్నారు. చాలా మంది కళ్ళు అదరడం లేదా వనకడం జరగబోయే మంచి చెడు గురించి సూచించడం అని అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కళ్ళు అదరడం అనేది పురుషులు మహిళలిద్దరికీ వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుంది. పురుషులకు కుడి కన్ను అదిరినప్పుడు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఎడమ కన్ను అదిరినప్పుడు స్త్రీలకు శుభప్రదమని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో భాగమైన సాముద్రి శాస్త్రం ప్రకారం మనిషి కుడి కన్ను అదిరినట్లయితే అది అతనికి శుభ సూచకాలను తెచ్చుతుంది. కుడి కన్ను అదిరితే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో పాటు వ్యక్తి ప్రమోషన్ పొందడం లేదా సంపదను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కానీ మరోవైపు ఒక స్త్రీకి కుడి కన్ను అదిరినప్పుడు అది ఆమెకు చెడు సంకేతం. ఈ రకమైన కన్ను అదిరినప్పుడు స్త్రీకి చెడు శకునాలను కలిగిస్తుందని నమ్ముతారు. రాబోయే రోజుల్లో స్త్రీ పని క్షీణించవచ్చని లేదా కొంత అవాంతరాలను సంభవించవచ్చని నమ్ముతారు. మరోవైపు ఎడమ కన్ను అదిరినప్పుడు స్త్రీకి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎడమ కన్ను అదిరినప్పుడు బంగారు, వెండి ఆభరణాలను పొందేందుకు సంకేతం అంటారు. మరోవైపు ఒక వ్యక్తి ఎడమ కన్ను వణుకుతున్నట్లయితే అతను నష్టం, డబ్బు నష్టం, పనిలో ఆటంకం కలిగి ఉంటాడు. దీనికి తోడు చాలాసార్లు కళ్ళలో కండరాల సమస్యల వల్ల కళ్ళు అదురుతాయని, మీ కళ్ళు చాలా కాలం నుండి వణుకుతూ ఉంటే కనీసం ఒక్కసారైనా కంటి పరీక్ష చేయించుకోండి. మీకు అద్దాలు అవసరం కావచ్చు లేదా అద్దాల సంఖ్య కూడా మారవచ్చు. కాబట్టి ఇది మళ్లీ జరిగితే వైద్యున్ని సంప్రదించడం మంచిది. కేవలం శారీరక కారణాల వల్ల కాదు, విపరీతమైన ఒత్తిడి కూడా మీ కళ్ళు అదరడానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ప్రశాంతంగా నిద్ర లేనప్పుడు, నిద్ర పూర్తి కానప్పుడు కళ్ళు తిప్పడం సమస్య కావచ్చు. విపరీతమైన అలసట కూడా కంటి సమస్యలను కలిగిస్తోంది.